ఇద్దామంటే ఆయన మ్యాక్స్ మామూలుగా కాదు. సంగీత్ గారు, నా నేమ్ని మీరు కూడా, నా పేరు గీత్, మీ పేరు సంగీత్. అండ్ ఏదో ఒకసారి మీరు తెలుగులో పండిట్ కదా, ఒకసారి చదవండి. ఇక్కడ తెలుగులో టెక్స్ట్ ఉంది. బాకిలా బ్లాక్ బస్టర్ రాస్తుంది అక్కడ. కరెక్ట్ అండి, పర్ఫెక్ట్గా చెప్పారు మీరైతే. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నియర్ గారు అన్నట్టు మా ప్రీడీస్లోనే మేము అది థ్యాంక్ యూ మీట్ మాకు మేము థ్యాంక్ యూ చెప్పుకునే మీట్లా పెట్టుకున్నాం. అక్కడ ఆల్మోస్ట్ 20 నిమిషాలు నేను, 20 నిమిషాలు ఆవిడ కవర్ చేస్తారు. కాబట్టి ఆవిడ ఏదైతే చెప్పారో కొందరికి ఆ రోజు మిస్ అయిపోయారు వాళ్ళకి చెప్పడానికి. సో వాళ్ళని కవర్ చేస్తాను ఈరోజు. బట్ ఫస్ట్లీ మా అనిల్ రావుపూడి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని ఈ సినిమాతో ఇంప్రెస్ చేయడం కంటే మా ప్రమోషన్స్తో ఇంప్రెస్ చేద్దామని చాలా ట్రై చేసాం నేను నిహర్ గారు అనుకున్నాం ఎలాగైనా సరే ఆయన సినిమాని మేము ఢీ కొట్టలేం, కానీ ఆయన ప్రమోషన్ మీద ఢీ కొడతాం మేము ఎలాగైనా సరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని నిజంగా ఇన్స్పిరేషన్ తీసుకున్నాం సార్. బికాజ్ ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిన బెస్ట్ థింగ్ ఇస్ సినిమా తీసి సరిపోదండి, అది ఆడియన్స్ వరకు తీసుకెళ్ళాలి, కుదిరినంత కష్టపడాలి. అది నిజంగా వీ ట్రూలీ టేక్ ఇట్ ఫ్రమ్ యూ సార్. మేకింగ్ అ ఫిల్మ్ ఇస్ నాట్ ఇనఫ్, దాన్ని డెఫినెట్ ప్రమోట్ చేయాలి అండ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్. సో జెన్యూన్లీ మమ్మల్ని ప్రమోషన్స్ వైజ్ మేము చాలా పెద్ద ఇన్స్పిరేషన్ తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మా కాస్ట్ అండ్ మా క్రూ థ్యాంక్ యూ సో మచ్. మీరందరు చేయబట్టే రాకాస్ అనేది ఈరోజు సమ్మర్ బ్లాక్ బస్టర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మా కిషోర్ గారిని ఆ రోజు మేము మాన్స గారు చెప్పినట్టు చాలా ట్రై చేసాం హైడ్ చేయడానికి, ఎక్కడ చెప్పకూడదని, బికాజ్ ఇట్స్ గుడ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ థియేటర్లో. పిల్లలేని దంపతుల ఆశాకిరణం డాక్టర్ పద్మజ ఫెర్టిలిటీ హబ్స్ కూడా హైదరాబాద్. 20 సంవత్సరాలుగా IUI, IVF, సరోగసి వంటి నో జెన్యూన్లీ ఆయనకి జనరల్గా కొంచెం బయటకు రావడానికి కొంచెం భయం అండి. ఆయన స్క్రీన్ మీద ఎంత ఎనర్జీ కనపడతారో ఆయన అంత రిజర్వ్డ్గా ఉంటారు. మీరు ఎప్పుడన్నా ఎనీ ర్యాండమ్ టైమ్ ఆఫ్ ద డే ఇఫ్ యూఆర్ వండరింగ్ వేర్ కిషోర్ అన్న ఇస్, హిల్ బి ఎట్ హోమ్. ఆయన ఎక్కడికి వెళ్ళరు, ఆయన ఇంట్లోనే ఉంటారు. ఆయన కంపెనీ ఆయన చాలా ఎంజాయ్ చేస్తారు. ఆయన ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు నా మీద నాకే చాలా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ బీయింగ్ హియర్. ఆయన నిజంగా ఆ సగం చిరిగిపోయిన షర్ట్తో భోపాల్లో 5-6 degrees Celsiusతో ఐ థింక్ హీఈస్ ద మోస్ట్ ఎంజాయిడ్ స్కిన్ షో. For all the audience, they would love to see him more, not skin show, like on screen, sir. Thank you so much. అలాగే మన ప్రీరీస్లో చెప్పడం మర్చిపోయానండి, మా టీజర్ అండ్ ట్రైలర్ కట్ చేసిన ప్రోమో కట్టర్ లోహిత్, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. మా టీజర్ ట్రైలర్లో చాలా స్కేల్ కనిపించేలా చూపించావు. రియలీ వాంట్ టు అప్రిషియేట్. మనకు కుదరలేదు, మర్చిపోయాను. అండ్ నిహారి గారికి ఆబ్వియస్లీ షీ నోస్ హౌ మచ్ షీ మీన్స్ టు మీ. మేము మళ్ళీ స్పెసిఫిక్గా ఒక థ్యాంక్ యూ మీట్ మాలో మేము పెట్టుకుంటాం, అక్కడ మీకు థ్యాంక్ యూ చెప్తానండి. మా డైరెక్టర్ గారు, సర్లేని ఇప్పుడు ఏదో నేను చెప్తే మీకు తెలుసు, ఆల్రెడీ మీరు చాలా ఫేమస్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ మాన్స గారు ఫర్ మేకింగ్ మీ యువర్ వీరుడు. అండ్ ఫైనలీ దిస్ ఎంటైర్ ఈవెంట్ ఆడియన్స్కి జెన్యూన్లీ మా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పడానికి పెట్టామండి. ఎందుకంటే మేము నిజంగా ప్రీమియర్స్లో ఫ్యామిలీస్ అనేవాళ్ళు ఇంతమంది వస్తారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడవాళ్ళని థియేటర్కి తీసుకురావడం ఎంత కష్టం మాకు తెలుసండి. వాళ్ళకి జెన్యూన్లీ కంటెంట్ కనెక్ట్ అయ్యి అరే చూడాలి అనిపిస్తే కానీ వాళ్ళు బయటికి రారు. అలాంటిది లేడీస్ వాళ్ళ పిల్లలతో, హస్బెండ్స్తో, ఫ్యామిలీస్ మొత్తం థియేటర్ రావడం అనేది ఇట్స్ అ హ్యూజ్ విన్ ఫర్ అస్. ఆడవాళ్ళు మీకు జోహార్లు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ అప్రిషియేటింగ్ అస్. మేము థియేటర్ విజిట్స్ అప్పుడు నైట్ సెకండ్ షోలో చూస్తున్నాం అండి, 1 గంటకి 1:30కి పిల్లల్ని వేసుకుని వచ్చేసి ఫ్రంట్ రోలో కూర్చొని చూస్తున్నారు. మేము సినిమా తీసిందే మీకోసం, మీ అందరూ వచ్చారంటే మేము డే 1 నుంచి ఒకటే మాట చెప్పామండి, ఒక మంచి సినిమా తీస్తున్నాం, మీకోసం తీస్తున్నాం అని. మీరు అందరూ వచ్చారంటే మా కంటెంట్ మాట్లాడినట్టు, మా మంచి సినిమా మాట్లాడినట్టు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ మా ఓవర్సీస్ ప్రేక్షకులకి యూఎస్లో అండ్ వేరే కంట్రీస్లో థ్యాంక్ యూ సో మచ్. చాలా అప్రిసియేషన్ చూపిస్తున్నారు. ఇట్ మీన్స్ అ లాట్. మీరు చూసే కొద్దీ మేము కష్టపడుతూనే ఉంటాం. వీ విల్ కీప్ కమింగ్ బ్యాక్ విత్ గుడ్ సినిమా బికాజ్ ఆడియన్స్ డిజర్వ్ గుడ్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు బ్రిలియంట్ యాక్టర్. సో ఇలాంటి సక్సెస్లతో, ఇలాంటి సినిమాలతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, మరిన్ని మంచి సినిమాలతో.